ఒక ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు వ్యక్తులు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే కదలకుండా ఉండిపోయారు. ఇది అక్కడ చుట్టుపక్కల వెళ్తున్న వాళ్ళందరూ కూడా దీన్ని గమనించారు. అసలు వాళ్ళు ఎప్పటికీ కూడా కదలకుండా ఉండడంతో కాస్త అనుమానం వచ్చి వాళ్ళని కదిలించే ప్రయత్నం చేశారు. చేసేసరికి వాళ్ళిద్దరూ కూడా ఆటోలోని ఉన్నపళంగా పడిపోవడం జరిగింది. మరి వీళ్ళు మృతి చెందారు అని స్థానికులందరూ కూడా నిర్ధారణకైతే వచ్చారు. వచ్చిన వెంటనే అసలు వాళ్ళిద్దరూ అమాంతంగా ఆటోలో అట్లా కూర్చుని ఎందుకు చనిపోయారు అన్న అనుమానాలు ఒక్కసారిగా అందరిలో రేకెత్తిని. అలాగే ఒక భయాందోళనకి కూడా గురయ్యారు. ఎందుకంటే ఒకేసారి 2 శవాల్ని వాళ్ళు చూశారు. అసలు ఎవరై ఉంటారు? ఎందుకు ఆటోలో కూర్చున్నారు? ఫ్లైఓవర్ కింద ఆటో ఎందుకు పెట్టారు? ఏ ఏ అంటే ఎలా మరణించారు? ఎవరైనా చంపారా? లేకపోతే వాళ్ళే మరణించారా? అనే విషయాలన్నీ కూడా వాళ్ళలో ఈ అనుమానాలన్నీ కూడా రేకెత్తినాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ ఘటన పైన పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. అందించిన నేపథ్యంలో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కేసుకు సంబంధించిన దర్యాప్తుని మొదలుపెట్టారు. అలాగే ఆ శవాల్ని వెంటనే హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. ఎందుకు మరణించారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఇది పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాంద్రాయణగుట్ట ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా భయానికి, అనుమానాలను రేకెత్తించే స్థాయికి తీసుకొని వెళ్ళింది. మరి ఏమై ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీ మరోసారి ఉలిక్కిపడింది. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఆగి ఉన్న ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు అక్కడి వారిని భయానికి గురిచేశాయి. ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు డ్రగ్స్ ఇంజెక్షన్లు లభ్యం కావడంతో వారు మాదక ద్రవ్యాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఘటన నగరంలో డ్రగ్స్ మహమ్మారి ఏ స్థాయిలో వేళ్లూనుకుపోయిందో మరోసారి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ యువకులు ఎవరు? ఎందుకు ఒకేసారి వాళ్ళు మృతి చెందారు? పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం పాత బస్తీ చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద స్థానికులు ఓ ఆటోలో ఇద్దరు యువకులు కదలకుండా పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా వారు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతులను పహాడీ షరీఫ్, పిసిల్బండ్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో పోలీసులకు కీలక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఆటోలో మృతదేహాల సమీపంలో బాడీ పడేసిన డ్రగ్స్ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ యువకులు ఖచ్చితంగా డ్రగ్స్ ను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ ఘటన హైదరాబాద్లో మాదక ద్రవ్యాల వాడకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో మరోసారి తేటతెల్లం చేస్తోంది. ఇటీవల కాలంలో నగరంలో డ్రగ్స్ సంబంధిత కేసులు, మరణాలు పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. పోలీసులు, నార్కోటిక్స్ విభాగం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా డ్రగ్స్ మాఫియా యువతను లక్ష్యంగా చేసుకుని తమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తూనే ఉంది. ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. యువకులకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? ఈ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వారు తీసుకున్న ఇంజెక్షన్లు మత్తు ఇంజెక్షన్లు కూడా అయి ఉంటాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మత్తు ఇంజెక్షన్లను ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు? ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ మందుల షాపుల్లో, మెడికల్ షాపుల్లో ఈ మత్తు ఇంజెక్షన్లను ఎలా అమ్ముతున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో మెడికల్ షాప్స్ ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి వీరికి సంబంధించిన ఫోటోల్ని కూడా చూపిస్తూ వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మెడికల్ షాప్ లో ఈ మత్తు ఇంజెక్షన్లను వాళ్ళు ఖరీదు చేశారు, లేదు ఇతర వ్యక్తులు ఎవరైనా కూడా వీళ్ళకి సరఫరా చేస్తున్నారా అనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది.